అరే చాలామంది సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన స్కిల్స్ చెప్పని అంటారు. అరే సైబర్ సెక్యూరిటీలో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయరా. సో మీకు ఒక టెక్నికల్ రోల్స్ వచ్చేసి లెస్ దెన్ 40% ఉంటాయి. మిగతా చాలా గవర్నెన్స్ రిస్క్ చాలా రోల్స్ ఉంటాయి. బట్ నేనేం చెప్తానంటే బేసిక్గా ఒక బిగినర్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి కావాల్సిన స్కిల్స్ చెప్తాను. ఇవి లేకుంటే మీ సీవీలో మర్చిపోండి. చాలామంది ఇవి మిస్ అవుతుంటారు. కొంతమంది కొన్ని రాస్తారు, ఫ్రేమ్వర్క్స్ మిస్ అవుతుంటారు, లేదంటే ఆ ప్రోటోకాల్స్ మిస్ అవుతుంటారు, లేదా టెక్నాలజీస్ టూల్స్ మిస్ అవుతుంటారు, ఈ ఎండిఆర్ ఎక్స్డిఆర్ ఇవి మిస్ అవుతుంటారు. సో ఇవన్నీ చెప్తాను, ఈ లిస్ట్ చెప్తాను, రాసుకోరి, లేకుంటే ఈ వీడియో సేవ్ చేసుకోరి. మీ దోస్తుగాలు ఎవరైనా సైబర్ సెక్యూరిటీలో ట్రై చేస్తుంటే అలాగ పంపించరు. ఓకే, సో బేసిక్గా మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ సీమ్ ఆర్ లాగ్ అనాలిసిస్ టూల్స్ రావాలరా. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ సాక్ అనలిస్ట్ కానీ. సాక్ అనలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి చాలా ఓవర్లాపింగ్ స్కిల్స్ ఉంటాయి. సో మీకు ఒకటి తెలిస్తే 2 జాబ్లు అప్లై చేయొచ్చు అలాగా. సో చాలా దగ్గరగా ఉంటాయి 2 రోల్స్. సో సీమ్ లాగ్ అనాలిసిస్ నవేడేస్ చాలామంది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సెంటినల్ వాడుతున్నారు. తర్వాత స్ప్లంక్, ఇవన్నీ ఏదో ఒక టూల్ తెలుసుకున్నా కానీ మిగతా అన్ని కొంచెం అండర్స్టాండింగ్ ఈజీ. తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో triaging incidents, identifying incident, triaging incident, and then recovering from the incidents. And some sort of vulnerability management experience ఉండాలి. ఎయిదర్ నెసెస్ కానీ క్వాలిస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదరా. సో నెసెస్ తెలిస్తే మీరు ఆల్రెడీ చాలామంది కోర్సులో నెసెస్ నేర్చుకుంటారు. సో నెసెస్ తెలిస్తే యూ కెన్ ఆపరేట్ క్వాలిస్ as well. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ యాజ్ అ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. టెక్నికల్గా మరీ నువ్వు పర్ఫెక్ట్గా వచ్చినా రాపోయినా. నెట్వర్క్ ఐటీ ఫండమెంటల్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలిరా. నెట్వర్క్ ప్లస్ ఐటీ ఫండమెంటల్స్ ఖచ్చితంగా తెలిస్తే యూ కెన్ బికమ్ ఎ రియలీ గుడ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో సైబర్ సెక్యూరిటీకి నెట్వర్కింగ్, ఐటీ అనేది ఫౌండేషన్ అనమాట. తర్వాత ఫ్రేమ్వర్క్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ జాబు ISO 27001, సైబర్ ఎసెన్షియల్స్, నెస్ట్, GDPR, 10 steps to cyber security, OWASP top 10 ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. Lastly, most underrated skill in cybersecurity is soft skills. So you need to have a really good communication skills, and also you need to be confident, analytical thinking and attention to detail and all this, right? So Adira, if you are able to talk to a non-technical person and explain a technical problem to non-technical person, you will go a long way in cybersecurity. Adi, so hopefully that helps. Follow for more. ఇంకేమన్నా కావాలంటే కింద కామెంట్ చేయరు. ఓకే, సీ యూ ఎట్ 100K మీటప్ ఇన్ లండన్.